నామోహన్ చూపించు గాలి బలది సరికేస్తాడు గుడ్డు వేసి మిక్చర్ వేస్తాను బద్ది మిక్చరు 30 సంవత్సరాలు మా తాతయ్య చేస్తాడు ఆయన లేకపోయాక నేను చూడ నువ్వు పెట్టినవా రెడీయా హాయ్ ఫ్రెండ్స్ తూర్పు గంగవరం కాలూరు మండలం ప్రకాశం జిల్లా మిక్చర్ బండి మాది మిక్చర్ తయారు చేస్తాం అన్నమాట మా నాన్నగారు గత 40 సంవత్సరాల నుంచి గంగవరం గ్రామంలో దళిత రోడ్లో మిక్చర్ బండి పెడతాం చూడండి సరుకు ఫస్ట్ సరుకు వేసుకున్నాము కోడిగుడ్లు బజ్జీలు వేస్తాను ఈ కోడిగుడ్లు వేసాను ఇప్పుడు బజ్జీలు అయిపోతున్నా మిరగాయలు అనుకోమా మిరగాయలు బజ్జీ మసాలా అన్నమాట మాది ఆయనకి కొట్టుకాడ కూడా పెడతాము ఎవరైనా కావాలంటే మిక్చరు వచ్చి కొనుక్కోండి మిక్చర్ కావాలంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కారం ఉప్పు నిమ్మకాయ రసం మసాలా పొడుము అల్లం పేస్ట్ కాదు బజ్జీ కోడిగుడ్డు వరిపారాలు అటుకులు శనగెత్తనాలు అన్నీ కలిపి ఉల్లిపాయ మిక్చర్ వేస్తాం అన్నమాట మాది ఫేమస్ 40 సంవత్సరాల నుంచి మేమంటే మాకు కాదులే మాకు చేత కాదు మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి చేస్తాను చేస్తున్నాము బజ్జీలు వేస్తున్నా చిప్స్ వేయట్లేదు ఎందుకంటే చిప్స్ ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట నిన్నటి అటుకులు అయ్యి కొట్టుకాడ చూపిస్తాను చూడండి అందరూ బజ్జీలు వేస్తున్నా ఇప్పుడు మీరు అందరూ మమ్మల్ని ఆదరించి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రోజు వీడియో మా పిల్లలు డ్యాన్స్ చేస్తారన్నమాట అవన్నీ పెడతాము నచ్చితే చూడమను నచ్చపోయినా చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు ఇలా వేయాలా మాకు కావాలి నూనె చెప్పడం ఏదైనా పొరపాటు అయినా కానీ వాళ్ళే దర్శ చేసుకుంటారు చెప్పడం పొరపాటు ఏదేం లేదు బజ్జీలు ఎలా వేయాలా ఎలా వచ్చినా ఏం కాదు మిక్చర్ బండి కాబట్టి ఇవన్నీ పెద్ద లెక్కలో ఉండవు బజ్జీగా మిరగాయ కనపడితేనే పెద్ద రుచి వచ్చింది బజ్జీ మిక్చర్ అది బజ్జీ మిక్చరు టేస్ట్ చేయండి నూనెలో ఉడికాక రుచి వచ్చింది ఫ్రెండ్స్ బజ్జీలు అయిపోయింది గుడ్లు బజ్జీలు వేసుకున్న తర్వాత బఠానీలు చూపిస్తాను బఠానీలు పొయ్యి మీద వేసుకొని ఉడకబెట్టి మళ్ళీ గ్రైండర్కి వేయాలా గ్రైండర్కి వేసి ఉప్పు కలుపుకొని పప్పు వేసుకొని పప్పు అవన్నీ పెట్టుకొని బజ్జీ మిక్చర్ అన్నమాట మాది టమాటా ఆయన కొట్టుకాడ కూడా వీడియో పెడతాము చూడండి ఈరోజే పెట్టడం మాది గత 4 సంవత్సరాలుగా మిక్చర్ బండి గంగవరం గ్రామంలో